వచ్చిన మా సంఘ బిడ్డలు అందరికీ యేసు ప్రభు గారట వందనాలు. దేవుడు అందరికి దీవించనగా. సరే అండి, మనము బైబిల్ తరగతిలోకి వెళ్తాం. మత్తయి సువార్త నుండి మనం నేర్చుకున్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యములు 4 నుండి చదవండి. 1వ అధ్యాయం 4-5 వాక్యం చదవండి. ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఒబేదును కనెను. దేవునికి స్తోత్రం. మనము పోయిన వారం నేర్చుకున్న విషయం మీరు మర్చిపోకండి. 1వ అధ్యాయంలో 4 సహోదరుల గురించి నేర్చుకున్నాం. అందులో మొదటి మనం నేర్చుకున్నారండి తామారు. మీరు అది మర్చిపోలేదా అనుకున్నారండి. తామారు జీవితము ఎటువంటిదో అని ఆదికాండం 38 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి అది చదవాలి. చదివితే తామారు గురించి మీకు అందరికీ అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి ఘోర భావం చేసి తిరిగిన ఆ తామారు యేసుక్రీస్తు వంశావళికి రావడానికి కారణమైంది అని తెలుసుకోవాలి. అది రావడానికి ఉన్న కారణం ఏంటి? యేసుక్రీస్తు వంశావళికి రావడానికి ఉన్న కారణం ఏంటి? పాపమే. ఏంటండి? పాపం. ఆ పెద్ద పాపం వలన ఏమైంది? ఆ అమ్మ యేసు ప్రభు వంశావళికి రావడానికి కారణమైంది. అందుకని స్తోత్రం. సరే అండి, ఈరోజు మనము నేర్చుకోవడానికి రెడీగా ఉన్నది దేవునికి స్తోత్రం. రాహాబు గురించి నేర్చుకున్నారు. ఎవరి గురించి? రాహాబు. అంటే బైబిల్ కొత్త నిబంధనలో 3 చోట్ల ఈ పేరు రాయబడింది. ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, 2 ఏప్రిల్ పత్రికలో 11వ అధ్యాయము 31లో, 3 యాకోబు పత్రిక 2. ఈ 3 చోట్ల ఎవరి పేరు రాశారు? రాహాబు గురించి రాయబడిందండి. స్తోత్రం. రాహాబు గురించి ఎక్కడ పూర్తిగా రాయబడిందంటే యోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అది అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మ గురించి మనం చెప్పడానికి నేర్చుకున్నది యోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మాను కుమారుడైన యెహోషువ లేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి సిద్దిము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. అంటే యోషువ ఇద్దరికి ఎక్కడికి పంపించారు? ఆ దేశము పేరు చూడడానికి ఇద్దరికి పంపించారు. అది ఇద్దరు పేరు ఎక్కడ రాయబడిందా? లేదు, పేరు లేదు. కానీ బైబిల్ పండితులు అందరూ చెప్తున్నారు ఈ ఇద్దరిలో ఒక్కడే ఈ అమ్మకి మ్యారేజ్ చేశారని చెప్తున్నారు. ఎవరు? రావాకి మ్యారేజ్ చేసిన 5లో ఒకడని చెప్తున్నారు. అది మనకేం లేదు, అది చరిత్ర ఆధారం లేదు, దానికి ఆధారం లేదు. కానీ వేద పండితులు అలాగే చెప్పిన కాబట్టి నేను అది చెప్పింది. అందుకే ఆధారం లేని ఆ విషయం నేను ఎక్కువ ఏం చేయలేదు, చెప్పలేదు. ఆధారం ఉన్న విషయం మాత్రమే అని చెప్తున్నారు. ఇద్దరికి ఏం చేశారు? పేరు చూసడానికి పంపించారు. ఇక్కడ మాత్రం కాదు, సంఖ్యాకాండంలో కూడా కానాను దేశం పేరు చూడడానికి ఎంతమందికి పంపించారు? 12 మందికి పంపించారు. అక్కడ 12 అయినా ఇక్కడ ఏమైంది? ఇద్దరే. అంటే 12 మందికి పంపించారు. కానీ ఈ 12 మందిలో ఇద్దరిలో మాత్రం ఏముంది? విశ్వాసం కలిగి ఉన్నారు. అదెవరు లేండి ఇద్దరిలో? ఇద్దరిలో ఎవరంటే చెప్పండి. 12 మందిలో ఇద్దరు ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారు? కాలేబు,
యెహోషువ ఆ ఇద్దరు మాత్రమే ఏంటి విశ్వాసం కనబరిచి విశ్వాసము కలిగి ఉంటుంది కాబట్టి అది దేవునికి స్తోత్రం. బాకీ 10 మందిని కూడా అక్కడికి వెళ్ళారు, దేవుడు చూశాడు, దేశం బాగుంది. ఆ దేశంలో ఉన్నవాడు ఏమంటే వారికంటే బలవంతుడు, వారి మధ్యలో మనము మిడితలు అలాగా అడిగి ఏమైంది కనిపించారు. ఎవరికి కనిపించారు? 10 మందికి కనిపించారు. 10 మందికి ఎప్పుడు అలాగండి దేవునికి స్తోత్రం. బాకీ అందరికి ఏమంటే ఆ ఇద్దరికి అలాగే ఏం చేయలేదు, కనబడలేదు. అంటే ఇద్దరు చెప్పిన మాట ఏమవుతుందనంటే 13వ అధ్యాయము 9 వదిన ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 9 వదిన ఒకసారి చూడండి. బెన్యామీను గోత్రమునకు రాబు కుమారుడైన కల్తీ సంఖ్యాకాండం 13:9 14 చూడండి. 14:9 సారీ. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు. చూడండి ఈ ఇద్దరు చెప్పిన మాట ఎలా ఉంది? యెహోవా మీద తిరుగుబడకుడి అంటే ఆ 12 మంది అక్కడ ఉన్న జనాంగములు చూసినప్పుడు చెప్పిన మాట వారు అందరూ అది కాదు, వారందరూ 10 మంది చెప్పినది వారందరూ మనకంటే బలిష్ఠుడైన మనుషులని 10 మంది చెప్పారు. 10 మంది చెప్పారు. ఇద్దరు మాత్రమే చెప్పారు వారిని మనం పూజించి తినేది. అదే మనకి ఏమంటే స్తోత్రం చెప్పండి. అంటే ఇదే ఆత్మీయుడు అనాత్మీయుడు కూడా లక్షణం. ఈ ఆత్మీయ లేని వాడు ఎప్పుడే ఏం చెప్తుంది? వాళ్ళు ఎప్పుడు చెప్పలేండి, అయ్యో ఇది జరగదు, అసాధ్యము అని చెప్పినప్పుడు విశ్వాసం చెందిన యోషువ కాలేబు ఏం చెప్పారు? వారు మనకు ఆహారం కాదు బ్రెడ్ అని చెప్పారు. బ్రెడ్ నీకు అర్థమైందో లేదో తెలియదు. 10 మందిని చూసినప్పుడు వారు మన దగ్గరికి బలిష్ఠుడు మనకి వారి చంపొస్తుందని 10 మందిని చెప్పినప్పుడు ఆత్మీయులు ఏం చెబుతున్నారు? ఆ పెద్ద మనుషులుగా బలవంతుడుగా ఉన్నవాడు మనకు దేవుడే చేయబోతున్నారు, బ్రెడ్గా ఆహారంగా చేయబోతున్నారు. ఈ రాత్రి యోషువ కాలాలను బట్టి విశ్వాసుల సంఘములుంటే దేశమే మారుతుంది. స్వాధీన పరిస్థితి దేవునికి స్తోత్రం. అటువంటి వాడి మన సంఘములు రావాలి. సంఘములు ఏమవ్వాలి? నిలబడాలి. నిలబడితే మాత్రం సంఘం దీవించబడుతుంది. లేకపోతే ఈ అవిశ్వాసం చెందిన వాడు ఎప్పుడు ఆడు నోరు తెరిస్తే ఏ మాట చెప్తుంది? అవిశ్వాసం చెందిన వాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అప్పుడు ఆ 10 మందులు ఈ 10 మందులు ఎప్పుడు ఏం చేయాలి? అవిశ్వాసం చేయాలి. మీరు ఇంటికి వెళ్ళి 13, 14 అధ్యాయం సంఖ్యాకాండం 13, 14 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. స్తోత్రం. అప్పుడు ఈ 2 వ్యక్తులు చెప్పిన మాట వలన వారు అక్కడికి వెళ్ళారు, ఆ దేశం స్వాధీనపరుస్తామని చెప్పారు. ఇక్కడికి వచ్చి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఒక ద్రాక్ష గల ఇద్దరు ఏం చేస్తున్నారు? మోసుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి ఆ దేశంలో ఉన్న ఆ ద్రాక్ష గల ఇద్దరు మోసుకొని వచ్చింటే ఆయన అర్థం మీరు చెప్పండి. ఒక ద్రాక్ష గల ఇద్దరు మోసుకుంటే దాదాపు ఎంత బరువు వస్తుంది? ఎంత మందులు ఎంత కేజీ వస్తుంది? 100 కేజీ వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే 100 కేజీ ఉంది, ఒక గెల ఉంది. ఒక పంట ఎంత ఉంది? ఒక పండు సుమారు ఒక పంట ఎంత సుమారు ఉంది? 50 గ్రాముల. ఒక పంటే నొక్కితే ఒక గ్లాస్ జ్యూస్ దొరుకుతుంది. స్తోత్రం. అంత పెద్ద గెలై ఉన్న దేశమే దేవుడు వారికి సిద్ధపరచడానికి, తేరి చూసడానికి పంపించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పొచ్చు కదా. దేవుడు ఐగుప్త దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ పంపించారు? పాలు తేనె అలాగే చెప్పిన కాబట్టి వారు ఏం చేశారు? లేకపోతే ఏం చేయరు, ప్రయాణం చేయరు, వాళ్ళు వెళ్ళరు.
తెలుగు ప్రపంచ దేశం అని విన్నప్పుడు అలాగే పద వెళ్ళిపోతామని దేవుడికి ఇప్పుడు దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చినది ఏది బెటర్ అండి, మంచిది. దేవుడు మనకి ఇచ్చినది ఎప్పుడు మంచిదే ఇచ్చినారు సోదరు. యేసయ్య మనకి ఇచ్చినది తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చినది ఏది మంచిది. పరలోకములు ఇంకా దానికంటే మించిది మంచిది ఏది లేదు. ఆ యేసయ్య మనకి దేవుడు ఇచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం. సరే అండి, ఇది ఏం చేశారు, ఇద్దరికి పంపించారు. పంపించిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ 17 యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 17 నుండి కిందకి చదవమంటామా. ఆ దేశములో ముఖ్యముగా యెరికోను చూడమని వారితో చెప్పి సిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి వారికి ఎలాగా పంపించారు, రహస్యంగా వెళ్ళిపోమని పేరు చెప్పండి. మీరు అలాగే ఇద్దరు ఏం చేశారు, రహస్యంగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళారు, రాఘవ ఇంటికి వెళ్ళారు. రాఘవ ఇంటికి వెళ్ళినప్పుడు రాఘవ ఏం చేసిన ఇంటికి ఆదరించారు. స్తోత్రం. ఇదే ఎవరని కరెక్ట్ గా చెప్పారు, వారు చెప్పారు ఎవరని కరెక్ట్ గా చెప్పారు కాబట్టి అమ్మాయి ఏం చేశారు, ఇంటిలో ఏం చేశారు, దాచిపెట్టారు. దేవునికి స్తోత్రం. ఈ 9వ వచనం నుండి కిందకి రండి. ఈ అమ్మాయిలో కలిగిన విశ్వాసం గురించి చూడండి. యెహోషువ 2వ అధ్యాయం. ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ అమ్మాయిలో కలిగిన విశ్వాసం చూడండి. స్తోత్రం. అమ్మ చెప్పిన ఏ మాట, యెహోవా ఈ దేశము నీకు ఇచ్చుచున్నారు. ఎంత విశ్వాసం చెందిన మాట చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ దైవదాసునికి వచ్చిన దేవుని బిడ్డలకి చెప్తుంది, ఈ దేశం దేవుడు నీ చేతికి అప్పగించారట. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయికి కలిగిన విశ్వాసం చూడాలి. దేవునికి స్తోత్రం. ఈ అమ్మ ఎలాంటి విశ్వాసం అమ్మలోనికి వచ్చారు. ఈ పాప స్వభావం అమ్మ ఎలాగా విడిచిపెట్టారని మీరు చూడాలి. ఒకటి అమ్మ చెప్పారు, ఈ దేశం దేవుడిని ఇచ్చుచున్నారని చెప్పారు. ఇది 2వది మీరు చూడండి. మీ వలన మాకు భయం పుట్టుననియు, నీ వలన మాకు భయం పుట్టుననియు. స్తోత్రం చెప్పండి. నీ వలన అంటే ఇద్దరి వలన కాదు, ఇశ్రాయేలు ప్రజల వలన ఏమైంది, భయం పుట్టారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ వాక్యం నేను చెప్పినప్పుడు దేవుడు బిడ్డలు ఇక్కడ ఆరాధించినప్పుడు, దేవుడు బిడ్డలు ఇక్కడ దేవుని స్తుతించినప్పుడు కొందరికి దేవుడు ఏమొస్తుందండి, భయం వస్తుంది. భయం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకనగా భయం వచ్చున్నారంటే దేవుడు పంపించిన కాబట్టి. దేవుడు పంపించిన కాబట్టి దేవుడు చెప్పినట్టు చెయ్యిన వారు ఎక్కడ ఉన్నారో వారు ఉన్న చోటనున్న వారికి భయం పుట్టిస్తుంది దేవుడు. ఈ అమ్మ మామూలు వ్యక్తి కాదండి. అమ్మకి భయం వచ్చింది. దేవుడికి స్తోత్రం. 2 ఆమెకి ఏమొచ్చిందండి, ఈ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఈ అమ్మకి మాత్రం కాదు, దేశ నివాసులకు అందరికీ ధైర్యం ఏమైంది, ధైర్యం పోయింది. దేవునికి స్తోత్రం. అమ్మకి భయం పుట్టారు, దేశంలో వారికి ఏమైంది, ధైర్యం పోయింది. దేవునికి స్తోత్రం. ఈ అమ్మ నోట్లను పలికిన మీరు వినండి. వారి దేవునికి స్తోత్రం. అమ్మ చెప్పుకున్నానికి నాకు భయం వచ్చింది, వాళ్ళందరికీ ఏమైంది, ధైర్యం పోయింది. దేవునికి స్తోత్రం. అదే 2వది ఇది చెప్పండి. 2వది 3వది 10వ చూడండి. వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో యోర్దాను తీరమున ఉన్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగోకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. వింటారు. ఎలాగా విశ్వాసం వస్తుంది చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ అమ్మలోనికి విశ్వాసం రావడానికి కారణం అంటే వినటం వలన. ఏది వింటారు, ఆ దేశములున్న సియోను ఇంకెవరు చెప్పిన 2 రాజులకు ఏం చేశారు, హతం చేయడం మాత్రం కాదు, సముద్రం ఏం చేశారు, 2 పాయలు చేయన విషయం అమ్మ విన్నప్పుడు అమ్మ హృదయం ఏమొచ్చిందండి, అది వింట వలన విశ్వాసం కలిగింది. ఇక్కడ వాక్య పని చేసినప్పుడు బైబిల్ తరగతి ఇక్కడ చేయనప్పుడు ఇది విన్నా కొందరు
కొందరు హృదయంలో కలుగుతుంది. ఈ రోజు కానీ ఎన్నుంటి కానీ ఈ వాక్యం వారి హృదయంలో ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే విశ్వాసం కలగడానికి శక్తి కలిగిన వాక్యం ఇదే. వాక్యం ఎవరంటే వాక్యం అంటే దేవుడు అండి. వాక్యం ఎవరంటే దేవుడు అండి. ఆ దేవుడు అయిన వాక్యమును పంపించినప్పుడు ఆ దేవుడు పని చేస్తే ఆ వాక్యం తిరిగి వస్తుంది. ఈ వాక్యం అంటే మనం ప్రకటించినప్పుడు ఏమవుతున్నారు? అమ్మలోనికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకని ఎక్కువ వాక్యం విన్న వాడి హృదయంలో ఏమొస్తుంది? విశ్వాసం కలిగి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వినటం వలన విశ్వాసం కలుగుతున్నారు? చెప్పండి, చెప్పండి, నేను చెప్తాను. ఆదాము ఎవరి మాట విన్నారు? పాము మాట విన్నారు. వారికి విశ్వాసం కలిగింది. ఆ పండు తింటే దేవుడి వల్ల మారిపోతారని సర్వం చెప్పినప్పుడు వారు ఆ మాట ఆలకించి నమ్మారు. ఇప్పుడు నీ యేసయ్యకి నమ్మాలంటే ఏం చేయాలి? ఆనాడు ఏది చెవితో నీ విన్నారో అదే చెవితో యేసయ్య మాట వినాలి. దేవుడు వాక్యం వినిన వారు జీవితంలో విశ్వాసం కలిగి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. అప్పుడు మూడవది ఏంటి? అమ్మ దేవునికి స్తోత్రం చెప్పిన మాట ఏంటి? ఆ దేశంలో రాజులకి నీ ఏం చేశారు? అర్థం చేశారు. ఆ మాట అమ్మ విన్నాను కాబట్టి అమ్మ జీవితం అని విశ్వాసం వచ్చింది. ఈ మూడు నాలుగవది ఆ రెండవది 11వ వాక్యం చూడండి. అయ్యో ఈ మాట అని విన్నప్పుడు ఏమైంది? అందరి గుండెలు ఇప్పుడు కూడా కరగట్టలేదు. అందరూ వాక్యం వింటున్నారే, ఇప్పుడు కూడా గుండె బండరాయిగానే ఉంది. బండరాయిగా మారుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలన్నీ అద్భుతం చూశారు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూసినప్పుడు వారి హృదయం దేవుని ఎదుట ఏం చేసింది? కఠిన పరిచయం. ఏం చేశారు? పర్వతం రెండుగా చేశారు. అది సొంతంగా మనసు ఏం చేశారు? పర్వతం గురించి చెప్తున్నారు. సొంతంగా మనసు ఏం చేశారు? కఠినపరుచుకున్నాడు. కానీ దేవుడు వాడి హృదయం ఏం చేశాడు? కఠినపరిచారు. రెండు విధం ఉంది. మీరు బైబిల్ సరిగా చూడలేదు. ఒకటి దేవుడు అతనికి ఏం చేశారు? హృదయము కఠినపరిచారు. రెండు ఆయన సొంతంగా ఏం చేస్తున్నారు? కఠినపరుచున్నారు. అదే విధంగా ఈ కాలంలో విశ్వాసి జీవితంలో కొందరు హృదయం ఏమవుతున్నారు? వారే జీవితం ఏమవుతున్నారు? కఠినపరుస్తున్నారు. నీ వాక్యం వినినప్పుడు నీ హృదయం ఏమవ్వాలి? కరిగిపోవాలి. దేవుని స్తోత్రం. వాక్యములు నీ హృదయములు కరిగిపోతే వారి జీవితం ఆశీర్వదించబడుతుంది. వారు ఆశీర్వదించబడుతుంది. హృదయం ఎప్పుడు వారు కరిగిపోతో అప్పుడు విడుదల జరుగుతుంది. హృదయం ఎప్పుడు కలిగితే ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తికి చూసినది నీ ఫేస్ కాదు, బయట కాదు, నీ హృదయమే. ఇది అడిగినా హృదయం. అదే దేవుడు చూసిన వేరేం కాదండి. మనుషులు పైన, మనుషులకి అదే కావాలి. పైన చూస్తున్నప్పుడు దేవుడు పైన కాదు, హృదయం, నీ హృదయమే చూస్తున్నారు. దేవుడు అదే చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగినారు. ఆ దేవాలయంలో వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు? అక్కడ కాணிకలు వేసినప్పుడు ఈ విధవరాలు అన్ని ఏంటి అంటే అదే ఎందుకు ఈ 2 కాసు గురించి మాత్రం చెప్పారు. అందుకే దేవుడు గారు మనసు చూశారు. ఏం చూశారు? అమ్మ మనసు ఎంత ఉందో ఆ మనసు దేవుడు చూస్తున్నారు. ఈ రోజు ఆరాధనకి వచ్చారు, ప్రార్థనకి వచ్చారు. ఈ నన్ను నిన్ను చూపించడానికి కాదు. దేవుడి దగ్గర నీ మనసు మంచిది ఉంటే నీ దీవింపబడుతుంది. మనసు కరెక్ట్ ఉంటే అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు ఈ మాట అని వినేటప్పుడు అమ్మ హృదయం ఏమైంది? కరిగిపోయింది. ఈ కాలంలో మన హృదయం ఏమవ్వాలి? కరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. యెర్మయా గ్రంథం చదివినప్పుడు 17:8 మీకు అందరికీ చెప్పాలి. హృదయం అన్నిటికంటే అవసరమైనది. దేవునికి స్తోత్రం. అంత ఘోరమైనది అంటే ఈ హృదయం భయంకరమైనది. నీ హృదయం ఏమొచ్చు? 2 పని చేయొచ్చు. సూర్యుడు ఉదయించినప్పుడు ఏం చేస్తున్నారు? 2 కార్యాలు. ఒకటి ఈ మట్టికి ఏమవుతున్నారండి?
మట్టి మీదకి సూర్యుడు తగినప్పుడు మట్టి ఏమవుతుంది? గట్టిగా అవుతుంది. దేవునికి అదే సూర్యుడు ఉదయించినప్పుడు ఒక కొవ్వుది అక్కడ పెట్టండి ఏమవుతుంది? ఆ ఇది రెండు గారు చేసిన ఒకటి నిన్ను ఏం చేస్తుంది? గట్టిపరిచి రెండు ఆమె ఈరోజు రాత్రి దేవుడు సంఘములు మారిపోదు కాక. దేవుడు వాక్యం విన్నప్పుడు నీ మనసు కఠినపరచకుండా నీ మనసు కరిగిపోదు కాక. నీ మనసు మారదు కాక. మనసు ఈరోజు మారిన మనసు దేవుడు దీవిస్తాడండి. మనసు మారే అందుకు దేవుడు చెప్పినట్టే దేవునికి మారు మనసు పొందమని చెప్పాడు. ఎక్కడ మారాలి? మనసు మారాలి. దేవునికి చదువు అక్కడే దేవుడు పని చేయడానికి ప్రారంభిస్తాడు. సరే అండి, ఇది 5వ అమ్మ చెప్పిన 11వ వాక్యం పూర్తిగా కదమ్మా. మేము వినినప్పుడు మా గుండెలు కలగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. హల్లెలూయా చెప్పండి. అమ్మ చెప్పిన మాట విశ్వాసం కలిగిన మాట. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశము భూమి యందు దేవుడు. అంటే మనవాడు గొప్పవాడే. అంటే ఇంతవరకు మనం ఏది దేవునికి సేవ చేసిరో దానికంటే గొప్పవాడు మీరు ఆరాధించిన దేవుడు అని అమ్మలోనికి విశ్వాసం అలాగే వచ్చింది. ఎందుకు మంటారు? అది పొందడానికి ఉన్న వాక్యం అది అది చెప్పకుండా వాళ్ళు అది చెప్తున్నారు. అనగా కాదండి, అందులోనికి విశ్వాసం రావడానికి కారణం అమ్మాయి దేవుడు వాకు సరిగా వెళ్ళారు. స్తోత్రం కలిగాక అవి దేవుడు గొప్ప దేవుడు అని ఎంచుకున్న కాబట్టి అమ్మ దీపబడుతుంది. అమ్మ మారు మనసు పొందింది. అమ్మ మారు మనసు పొందింది కాబట్టి పాప స్వభావం ఏమైంది? విడిచిపట్టింది. అందుకని ఈ మాట ఈ 5 మాట అమ్మ జీవితంలో మార్పు చెందిన కాబట్టి దేవుడు వంశావళికి అమ్మ రావడానికి కారణం. అమ్మ ఏం చేయను ఆడ చేయని పని చూస్తుంటే ఎవరు కూడా ఈ అమ్మ ఏం చేయను ఎప్పుడు కూడా దేవుడి సన్నిధికి రాదే రాదు. దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకు రాదంటే దేవునికి స్తోత్రం కలిగిన కాకుండా ఈ అమ్మ చెయ్యిన అంత భయంకరమైన ఘోరమైన పాపము దేవునికి స్తోత్రం కలిగిన ఆ పెద్ద ఘోరమైన పాపం చేసిన కాబట్టి అమ్మ ఏమైందండి? యేసయ్య వంశావళికి వచ్చిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే ఈ అమ్మ ఇది చెప్పిన మాట అన్ని ఈ అమ్మ చెప్పిన మాట ఇంకా వారి చెప్పిన మాట కూడా ఏం చేశారు? వినేరు. ఈ రెండు దేశం తేలి చూసడానికి వెళ్ళిన వారు ఉంది కదా, వారి మాట కూడా ఏం చేశారు? విన్నారు. దేవునికి స్తోత్రం. ఏడు విన్నారు అంటే దేవునికి స్తోత్రం. అదే 17వ వాక్యం చూడండి. 17వ వాక్యం 2వ అధ్యాయం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నాదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇద్దరికి ఎలాగ దించారు? ఆ కిటికీలు దించారు కాబట్టి ఈ అమ్మ తోని వాళ్ళు ఏం చేశారు? ఒక ఒప్పందం చేశారు. మన దేశంలోకి వస్తుంది, ఈ దేశం ఏం చేశారు? యుద్ధం చేసి గెలుస్తుంది. అప్పుడు నీ ఒక పని చేయాలి. మనం ఏది ఆ కిటికీలో మనం దించారో ఆ కిటికీలు ఏం చేయాలి? ఎర్రగా దారి ఏం చేయాలి? ఇది ఎర్రగా దారి కట్టినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆ కిటికీ ద్వారా మనం ఏం చేశారు? ఆమె చెప్పండి. ఈ అమ్మ గురించి నా దేవునికి స్తోత్రం చెప్తాను. అది వేసి ఆయన కూడా అది కుటుంబస్తులకి అందరికి ఎక్కడికి తీసుకొని స్తోత్రం ఎక్కడికి తీసుకొని వచ్చారు? దేవుని సన్నిధికి. అలాగైతే మీకు నేను అడుగుతున్నారు, మీ చర్చికి వచ్చినారా? మీ అందరు ఎవరన్నా ఈ చర్చికి వస్తున్నారా లేదా? మీ ఇంటి సభ్యులందరూ, నీ కుటుంబ సభ్యులు, ఇంటి సభ్యులు, ఇంటిలో ఉన్న వ్యక్తులకి అందరికి నీ ఏం చేయాలి? తీసుకొని రావాలి. నీకు అదన పడి నీవే వెళ్ళడానికి కష్టం. మీరే చర్చకి రావడానికి కష్టం. నేను అందరికి పిలిచావా? తల్లి నీ మారు మనిషి పొందారు. ఇంకా మిగిలిన వారు నీ ఈ ఊర్లో ఉన్నాము.
వారికి నీ ఏం చేయాలి? తీసుకుని రాగా అదే ఈ రాత్రి చెప్తున్నారు. రాగా మారు మనసు పొగడం మాత్రం కాదు, నా కుటుంబ సభ్యులు అమ్మా నాన్న ఉంది, నా కుటుంబ సభ్యులు ఉంది, వారికి కూడా ఏం చేయాలి? ఈ ఇంటికి తీసుకొని రావాలి. స్తోత్రం. ఈ రాత్రి నీకు నేను చెప్పిన మాట, నీ రక్షింపబడేరు. నీ భర్త ఇప్పుడు వచ్చిందా? నీ రక్షింపబడేరు. నీ పిల్లలు ఇప్పుడు కూడా సాక్షికి వస్తున్నారా? వారికి కూడా నీ ఏం చేయాలి? బలవంతంగా తీసుకొని రావాలి. స్తోత్రం. అది చెయ్యరు, నోరు తెరవరు. ఎవరి కోసం? చర్చ కోసం ఏదైనా ఉంటుంది నోరు దర్శనం, కానీ వారికి చర్చకి తీసుకుంటూ రావడానికి నోరు తెరవరు. దేవునికి జరిగితే నోరు తెరుస్తారు కానీ తేడానికి నోరు తెరవరు. ఎవరైనా తేడానికి ఎందుకు? నాకదు అవసరమా? ఆ రాగానికి బుద్ధి నేర్చుకో. అడు అమ్మ నాన్న పేరుందా? లేదు. అడు కుటుంబస్తుల పేరుందా? లేదు. కానీ అమ్మ ఏం చేశారు? ఆ అమ్మ పిలిచారు, రండి నా ఇంటికి. ఏం చేయాలి? ఈ అమ్మ మాట ఏం చేశారు? వారు కూడా నమ్మారు. ఈ అమ్మ మాట వారు కూడా నమ్మిన కాబట్టి ఇంటికి వచ్చారు. లేకపోతే వారు కూడా ఏమవుతుంది? ఆ దేశంలో పట్టుకోవడానికి యోచన వచ్చినప్పుడు వారు కూడా ఏమవుతారు? చచ్చిపోతారు అన్నమాట. కానీ చచ్చిపోకుండా ఆ స్వతంత్రం బ్రతకడానికి ధైర్యము ఆ అమ్మ. అలాగే అయితే ఈ ఊరిలో కొన్ని మందిని బ్రతకడానికి నీ వలన జరగాలి. నీ కొందరికి తీసుకుని రా. స్తోత్రం. చర్చి లోపలికి తీసుకుని రా. చర్చి లోపలికి రండి. ఈ రోజు ప్రార్థన బయట ఉంది, శక్తిలో లేదు, ఆదివారం ఉంది, శుక్రవారం ప్రార్థన ఉంది, పని అన్ని ఆఫీస్ నీది. ఎక్కడికి రావాలి? చర్చికి రావాలని ఆడికి నీ పిలవాలి. దేవునికి స్తోత్రం. అదే పిలుచుకుంటే వాళ్ళ ప్రాణం కూడా ఏమవుతుంది? విడుదల కలుగుతుంది. స్తోత్రం. ఈ అమ్మల విశ్వాసం మాత్రం కాదు, అమ్మ చేసిరే ఏం చెప్పారు? ఆ కిటికీలు ఒక ఎర్రతాడు ఏం చేశారు? కట్టారు. ఆ కట్టిన కాబట్టి ఏమైంది? యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అందరి ఇల్లు పక్కన కొట్టినప్పుడు రాఘవ ఇల్లు మాత్రం ఏం చేయలేదు, పక్కన కొట్టలేదు. ఎర్ర తాడు ఎక్కడ ఉందో ఆ ఇంటికి విడుదల. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండం 12వ అధ్యాయంలో అదేం చేస్తున్నారండి? ఆ రాత్రి గొర్రె పిల్లకు వధించి వారి ఆ గొర్రె పిల్ల రక్తం ఆ గుమ్మం ద్వారం ఏం చేశారు? రాశారు. కాబట్టి ఎక్కడ రాశారు ఒకసారి చెప్పండి. గుమ్మం దాని మీద ఎక్కడ రాశారో చెప్పండి. మీ మనసులో ఎలా వచ్చిందో చెప్పండి. పైకమ్ములకి కిందకి వేయలే. కింద కొమ్మ కిందకి వేయలేదు. మిగతా మూడు కొమ్మలకి మాత్రం వేసి కింద రెండు సైడ్లు కిందకి కింద కూడా ఏముంది? కొమ్మ ఉంది కదా. అమ్మదు కదా. ఎందుకు అక్కడ వేయలే? 3 కొమ్మలకే వేసారు కదా, కింద 4వ కొమ్మ కిందకి వేయలేదు. ఆ కమ్ములకి ఎందుకు వేయలేదు? అదే నేను అడుగుతున్నది. దానికి అది ఎందుకనే అది అక్కడ వేయాలంటే కారణం ఏంటంటే ఆ రక్తం మనిషిని ఏం చేయకూడదు, మట్టకూడదు, కాళ్ళతో మట్టకూడదు. మనిషిని ఏసై రక్తానికి సాదృశ్యం. ఆ రక్తానికి నీవు ఏం చేయకూడదు, మట్టకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడే దేవుడు ఏం చేయలేదు, కింద నా పలకకి వేయకూడదు అని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ రక్తం ఉన్న ఇంటికి ఎవరు వచ్చేది? సంహార దూత. రక్తం ఉన్న ఇంటికి ఎవరు ప్రవేశించలేదు. సంహార దూత దూతలు ఏం చేయలేదు, ప్రవేశించలేదు. రక్తం లేని ఇంటిలో ఏమైంది? దూత ప్రవేశించి ఆ ఇల్లు ఏం జరిగింది? మరణం జరిగింది. ఆమేన్. స్తోత్రం. సూచన. దేవునికి స్తోత్రం. యేసయ్యకి రక్షణ పొందిన దేవుని బిడ్డలకి మరణం జరగదు. యేసయ్యకి రక్షణ, యేసయ్య క్రీస్తుకి రక్షకుడుగా అంగీకరించిన దేవుడి బిడ్డల జీవితంలో విడుదల కలిగినప్పుడు యేసయ్యకి అంగీకరించలేని వాళ్ళ జీవితంలో మరణం జరుగుతుంది. స్తోత్రం కలిగింది కదా. అందరి ఇంటిలో ఏడుపు జరిగినప్పుడు ఇశ్రాయేలు మారుమనసు అనే గొర్రె పిల్ల రక్తం ఉన్న ఇంటిలో ఏమవుతున్న పాటలు పాడి వారేం చేస్తున్నారు? ఆ జూబలేసి కర్ర పట్టుకొని నడుము కట్టుకొని అగ్నిని కాల్చిన గొర్రె పిల్ల మాంసం తిన్నుకొని మోస ఆ ఊదన స్వరం వినడానికి వారు సిద్ధంగా కూర్చున్నప్పుడు రక్తం లేని ఇంటిలో ఏమవుతున్నారంటే అందరి ఏడుపు జరుగుతున్నది. దేవునికి స్తోత్రం.
యేసయ్య రాకడ సమయంలో అలాగా జరగబోతున్నది. స్తోత్రం కలిగింది. యేసయ్య ఉన్నాయి రక్షకుడు అంగీకరించిన వాడికి దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. యేసయ్య లేని వాడు ఏమవుతుంది? చెయ్య విడవబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె చేశారండి అమ్మ. ఆయన కూడా ఏం చేసింది? ఆ కిటికీలు ఏం కట్టారు? ఎర్ర తాడు కట్టారు. యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్య స్తోత్రం. ఆ రక్తం ఉన్న ఇంటికి ఏముందండి? విడుదల ఉంది. చెప్పొచ్చు కదా, ఆమె చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కాయను తన సహోదరునికి ఏం చేశాడు? చంపేశాడు. అవును కదా. ఆ రక్తం ఏమైంది? భూమి మీద పడింది. ఏమైందండి? శాపమైంది. భూమి ఏమైంది? శాపపడింది, శాపమైంది. స్తోత్రం. కానీ యేసు రక్తం పడినా మనుషులు శాపము నుండి విడుదల. స్తోత్రం. రక్తం నీ మీద పడిన అనుకో, నీకు విడుదల. సముద్ర పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి నీకన్నీ విడుదల కలుగుతున్నారు. యేసయ్య రక్తం నీ మీదకు పడిన గాక. కాయన రక్తం పడిన భూమి ఏమైందండి? శపింపబడింది. ఇంకా ఉంది భూమి. ఇంకా ఈ భూమి ఇంకా ఫలం ఇంకోదంట. దేవుడు ఏం చేయ, భూమి ఏం చేయదు, ఫలం పెడుతుంది. దేవుడికి స్తోత్రం కలిగింది. యేసయ్య రక్తం మీద ఏం పడినా శరీరంలో, వ్యక్తిలో స్తోత్రం. సాతాను గురుగులు ఇంకేం చేయను, పనికిరాదు. సాతాను వేసిన గురుగులు ఇంకేమవుదు, పనికిరాదు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. రాఘవ ఏం చెప్పారంటే, ఇదిగో ఎర్ర తాడు ఏం చేశారు? కట్టి ఉన్నారు. ఆ అమ్మ ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఏంటి సాక్ష్యం చెప్తున్నాయా? ఈ ఇంటి లోపలికి రండి, నీకేమవుతున్నారు? విడుదల కలుగుతున్నారు. యోషువ తన సైన్యం వస్తున్నారు. ఈ పట్టణం మొత్తం ఏం చేయబోతున్నారు? ఆ యుద్ధములకు గెలవబోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఏం చేయబోతున్నారు? చంపస్తారు. అందుకని మీరు మా ఇంటికి వస్తే ఏం కడుగులో విడుదల ఉంది. యేసయ్య ఉన్న ఇంటికి ఏముందని విడుదల. యేసయ్య లేని వాడికి ఏముంది? స్తోత్రం. యేసయ్య లేని వాడి జీవితం ఏమైంది? విడుదల. నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. వచ్చారు కదా యోషువ సైన్యం అందరూ వచ్చారు. ఎరువు గొడవలు ఏం చేశారు? 8 మార్లు తిరిగారు. 7 మార్లు కదా. స్తోత్రం. 7 రోజు 7 మార్లు. 7వ రోజు ఏం చేశారు? 7 మార్లు. 6 రోజు 6 రోజులు తిరిగింది. 7వ రోజు ఎన్ని? 7 సార్లు. అప్పుడు ఎన్నిసార్లు? మనం అందరూ 7 మార్లు కాదు. అది సరిగా దేవుడు చూడండి. దేవుడికి స్తోత్రం. ఎన్నిసార్లు తిరిగారు? 13 సార్లు చేశారు. తిరిగినప్పుడు ఎరుగో గోడ ఏమైంది? ఎక్కడికి? మట్టిలోకి. భూమిలోనికి ఏమైంది? ఎందుకు భూమిలోనికి పోయింది? ఎందుకు? ఎరికో కూడా భూమి లోపలికి వెళ్ళింది. అటో ఇటో పడుంటే అయిపోయిందిగా. ఇక్కడికి పడితే ఏమవుతుంది? ఇక్కడికి పడితే ఇశ్రాయేలు మొత్తం చచ్చిపోతారు. అందుకని దేవుడు ఏం చేశారు? అట్టు పడను, ఇట్టు పడకుండా భూమి నోరు తెరిచి ఆ లోపలికి ఎరుగు కూడా ఏమైంది? దిగిపోయింది. నోరు స్తోత్రం చెప్పండి. చెప్పాలి. ఆమేన్. కానీ ఆ గోడ పైన ఉన్న ఒక్క కుటుంబం మాత్రమే ఏమైంది? విడుదల పొందింది. దేవుడికి స్తోత్రం. అక్కడ విడుదల పొందిన ఆ అమ్మ ఇప్పుడు ఎక్కడ వచ్చారండి? క్రీస్తు వంశంలోకి వచ్చారు. వంశావళికి వచ్చారు. దేవుడికి స్తోత్రం. ఎంత ఘోరమైన భార్య అయిన కూడా యేసయ్యకి రక్షకుడు అంగీకరిస్తే యేసయ్య వంశావళికి నీ కూడా వస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవది ఎక్కడ వచ్చిన అమ్మ గురించి, మూడవది ఎక్కడ వచ్చిన అమ్మ గురించి మీరు వినండి. దేవునికి స్తోత్రం. మూడవది వచ్చిన అమ్మ ఎవరండి? మోయావది కాదు. మూడవది వచ్చినది ఎవరండి? రూత్. దేవునికి స్తోత్రం. ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రూత్ గురించి మీరు చాలా బోల్డ్ వాక్యం విన్నారు. రూత్ గురించి
ఋతువుని ఎవరు వాక్యం విన్నారు కదా లేదా? ఎవరో వినలేదని తిరగబోతున్నారు. సరే అండి, ఋతు గురించి బైబిల్లో చెప్పిన ఒక ముఖ్యమైన మాట ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము ఒక మాట ఉంది, అది చూడండి. 23వ అధ్యాయములు 3వ వాక్యములుగా చదువు. అమ్మోనియులు మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనియులు గాని మోయాబీయులు గాని యెహోవా సమాజంలో సమాజంలో ఉంది. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరు? రూతు తరములు ఆడి కులం ఎవరు కూడా దేవుడి సన్నిధికి రావడానికి యోగ్యత కాదు. అటువంటి అమ్మాయి ఎక్కడికి వచ్చారు? స్తోత్రం. ఆమె చెప్పాలి గట్టిగా. నేనే నీకు ఒక ప్రశ్న, మీరందరూ విన్నారు కదా, నాకు కరెక్ట్ జవాబు చెప్పాలి. ఈ బేదలగేములు ఎందుకు కరువులు వచ్చింది? బెత్లెహేంలో ఎందుకు కరువు వచ్చింది చెప్పండి. బెత్లెహేం అన్న ఊర్లో కరువు ఎందుకు వచ్చింది? ఏదో జవాబు చెప్పండి. ఎందుకు వచ్చిందండి ప్రశ్న? దేనికి వచ్చింది కరువు? దేనికి వచ్చింది? కరువు రావడం వలన ఏం జరిగింది? కరువు వచ్చిన కాబట్టి రూతు ఇక్కడికి వచ్చారు. ఆ వంశావళిలోకి రాగలిగింది. దేవునికి స్తోత్రం. కరువు రాకపోతే ఇలా ఊరికి వెళ్ళరు కదా. కరువు రాకపోతే మగ్లోను, కిల్యోను, నయోమి ఎక్కడికి వెళ్ళరు? మోయాబు దేశంలోకి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి దేవుడి ఇంటిలో ఏమని జరిగింది? ఇప్పుడు కరువు కాలం. స్తోత్రం కలిగింది. స్తోత్రం. నీ చెప్పలేదు, నీకైనా అర్థం తెలియలేదు. రూతు కోసమే కరువు వచ్చింది. 10 తరముల వరకు రావడానికి యోగ్యురాలు కాదు. నేను చెప్పిన మాట నీ సరిగా విన్నాను. దేవుడి పిల్లలాగా దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడి బిడ్డలు కుటుంబములు ఏదైనా జరిగితే అడినప్పుడు వెనకలు ఒక ఉద్దేశం ఉంది. దేవుడికి అది ఉద్దేశం లేకుండా ఏ పని నూతుకి తెలియదు, కానీ నయోమికి ఈ పని తెలియదు, నయోమి భర్తకి తెలియదు, దేవుడికి అన్ని తెలుసు. చెప్పాలి గట్టిగా. కుటుంబములు మారు మనిషి పొంది రక్షణ పొంది దేవుడికి ఆరాధించిన దేవుడి బిడ్డలు కుటుంబంలో ఏదైనా జరిగితే దానిని వెనక్కి దేవుడికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. అందరూ ఏం చేస్తున్నారంటే దీన్ని ఎగరిస్తుగా చెప్తున్నారు. దేవుడి బిడ్డలు ఆరాధించిన దేవుడి బిడ్డలు శ్రమే వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవునికి విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి నేనే మాట సరే అందుకన్నా అదొక 30% నమ్ముతారు, నీ 70% అది నమ్మరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ 10 తరములే దేవుడి సన్నిధి రాకూడదట. స్తోత్రం. ఎవరు? మోయాబీలు. మోయాబీలు ఎవరండి? అది కాదు, ఈ కులం ఎవరి వలన వచ్చింది? లోతు. లోతే. మీరు చెప్పింది కరెక్ట్. లోతు కుమార్తె నుండి కన్నిన పిల్లలండి మోయాబీలు. అర్థమవుతున్నారు. తరమలు వెనక్కి వెళ్ళి చూడండి. అటువంటి కులములు ఉన్నవాడు యేసయ్య కులములకు వెనకకి చూస్తే అందరూ ఏం చెప్తున్నారు? నేమా ఏం చెప్తున్నారు? స్తోత్రం. అయ్యో తండ్రితో పలికిన పిల్లలుండి కన్నిన కులం ఇది. వారి అటువంటి కులము 10 తరముల వరకు దేవుడి సన్నిధికి రావడానికి అవకాశం లేని చోటకి అక్కడికి ఒక్క కుటుంబానికి దేవుడు పంపించారు. ఎవరికి పంపించారు? మగలోని కిల్లోని నయోమికి దేవుడు అక్కడికి పంపించే ఉద్దేశం ఏమంటే అక్కడ శపింపబడిన ఒక కుటుంబం ఉంది, శపింపబడిన ఒక కులం ఉంది. ఆ కులముల నుండి ఒక విడుదల జరగడానికి ఒక కుటుంబానికి దేవుడు
ఎవరు వెళ్ళిపోయింది? ఎవరెవరికి వెళ్ళిపోయారు? బెత్లెహేములో ఎవరెవరు వెళ్ళిపోయారు? నయోమి. ఆ పేరు చెప్పండి. నయోమి. అది నాకు తెలుసు. మహలోన్, కిలియోన్, ఎలీమెలెక్. మగ్లోన్, కిలియోన్, ఎలీమెలెక్. ఎలీమెలెక్. ఎంతమంది వెళ్ళారు? నలుగురు వెళ్ళారు. స్తోత్రం. ఎంతమంది వెళ్ళారండి? నలుగురు వెళ్ళారు. నలుగురు వెళ్ళి అక్కడ ఎందుకు వెళ్ళారు వారు? నేను వేరొక మనిషి కూడా చెప్పాలి. ఎందుకే వెళ్ళారు వారు? ఆ కరువు నుండి తప్పించడానికి. కరువులు ఇచ్చిన వాడు దేవుడే. తప్పించడానికున్నా ఆ మార్గములు కూడా దేవుడు ఏం చేశాడు? నీ ఆయన మధ్యలో ఏం చేయకూడదు, నీ ప్రయత్నం చేయకూడదు. స్తోత్రం కలిగి అర్థం అవ్వలేదు. పేతురు గారు నీటిలో ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పారు, నేను పేతురుకి ఆశ కలిగింది, దేవా నేను నడిచినట్టుగా నేను కూడా ఏం చేస్తాను, నడవాలి. నీ బంటరికి కొడుకు నేనండి, జాలారి కొడుకు. బంటరికి కొడుకు నీరే మీద నడిగితే జాలారి కొడుకుకి ఆశ వచ్చింది, నేను కూడా ఏమవుతుంది? యేసు ప్రభు వచ్చారు, రమ్ము అని చెప్పిన వెంటనే పేతురు గారు ఏం చేశారు? నడిచి వచ్చారు. నడిచి వచ్చిన పేతురు గారు నీటిలో ఏం చేశారు? ముడిగినప్పుడు పేతురు గారు ఏం చేయాలి? ఈత కొట్టలేదు. ఎందుకు ఈత కొట్టలేదు? దేవుడు కాదు. పేతురు నీళ్ళలో మునిగాడు కదా, ఈత కొట్టచ్చు కదా, కొట్టడా? తెలియదా? జాలారి వారి పిల్లల మీద ఎందుకు ఈత కొట్టలేదు? దేవుడు పిలిచారు నన్ను. దేవుడు పిలిచారు. ముడిగితే దేవుడే కాపాడతాడు. ఎవరు పిలిచారు? ఆడే. అందుకని పేతురు గారు అటువంటి నీయే పిలిచారు కదా. అందుకని నేను శక్తి నా శక్తిలో నేను ఈత సొంత శక్తిని నేనేం చేయను, ఈత కొట్టను. సగం విశ్వాసులు అందరి సొంత శక్తులు ఏం చేస్తున్నారు? ఈత కొట్టేస్తున్నారు. అన్ని ఈత కొట్టరు. కొట్టి 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 ఇప్పుడు వరకు ఎక్కడ ఉంది? ఆ సముద్రంలోనే ఉన్నా. ఆ సముద్రంలో ఇప్పుడు వరకు ఎక్కడ ఒట్టుకు రాలేదు. దేవునికి ఒట్టుకు రాలేదు. కరెక్ట్. దేవునికి స్తోత్రం కదా. అంటే నీ సొంత శక్తులు ఏం చేయకూడదు. దేవుడు నిన్ను పిలిచారంటే దేవుడు నీ కోసం తెలియపరుస్తుంది. దేవుడి స్తోత్రం. దేవుడు నిన్ను పిలుస్తున్న వాడు దేవుడు విడుదలిస్తుంది. కానీ ఈ కుటుంబం ఎలిమెలెకు కుటుంబం అలాగే చేయాలి. పేరు సూపర్. ఆ పేరుకి అర్థం అంటే ఏమో ఎలిమెలెకు పేరు అర్థం చెప్పండి. అయ్యో చెప్పండి. అయ్యో దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి. ఎలిమెలెకు దాన్ని చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎలిమెలెకు కుటుంబంలో మై గాడ్ ఈస్ కింగ్. దేవుడు నా రాజు. దేవుడు నా రాజు. పేరు దేవుడు రాజు. చెయ్యిన పని పనోడు కన్నా హీనంగా చేసే దేవుడు మని రాజుడు. చెయ్యిన పని ప్రజపడు. ప్రజలు ఏ పని చేస్తుంది? రాజా అయితే రాజా చెప్పినట్టుగా నీ ఏం చేయాలి? చర్యవన్యాలు కదా. అది చేయకుండా పేరు రాజుల పేరు చెయ్యిన పని స్తోత్రం కలిగింది కాక. హలో, ఇదే కొందరు ఇప్పుడు కూడా వేరు పేరు ఉంటుంది. అలెగ్జాండర్ రాజుడు ఉంది. రాజులు సైన్యంలో పడి చేయనప్పుడు ఉన్నాం. అలెగ్జాండర్ పడి అయిన వాడు యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఆడు పరిగెట్టి వెనక్కి వెళ్ళి వచ్చాడు. పరిగెట్టి ఏం చేశాడు? భయంతోని చంపిస్తాను భయంతోని. అలెగ్జాండర్ ఏం చేశాడు? అతనికి వెళ్ళినప్పుడు రాడా అన్నాడు. వచ్చాడు. నీ పేరు అంటారంట అడిగారు. నా పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఏం చెప్పారు? ఒకటి నీ రెండు కానీ చేయాలి. ఒకటి నీ పేరు మార్చాలి, లేకపోతే నీ స్వభావం మార్చాలి. ఒకటి ఏం చేస్తారండి? అలెగ్జాండర్ అని పేరు పెట్టుకొని పేరు పెట్టుకోండి. అలెగ్జాండర్కి బరువు పోతుంది. ఏసై పిల్ల అనేవి పేరు పెట్టుకొని వెనక్కి వెళ్ళి చేస్తే ఏసైకి బరువు పోతుంది. నేను ఎవరికి చెప్తున్నాను? ఏసయ్య పిల్లలని పేరుండి ఏసయ్య పేరుని ముందుకు నడిపించకుండా వెనక పారిపోతే ఇంకా ఏసయ్య పేరు ఎందుకు మీకు? బరువు అయింది ఏసైకి. అందుకని నేను చెప్పిన నీ ఏసై పిల్లలని పేరు మార్చి, లేకపోతే నీ స్వతంత్రం ఏదో ఒకటి చేయాలి. ఈ రెండులో ఏదైనా ఎవరు చెప్పలేదండి. దేవుడికి పేరు మార్చవా? ఏది మారడానికి రెడీ? స్వభావం మార్చితే పోలే. ఏసై పేరు మార్చండి, నా స్వభావం మార్చమని చెప్పాను. స్తోత్రం కలిగింది. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పిన మాట అంటే ఈ
అమ్మ అక్కడికి వెళ్ళిపోవడం దేవునికి స్తోత్రం. ఈ కరువులు వచ్చినప్పుడు కరువు నుండి తప్పించడానికి మార్గం కూడా దేవుడు ఏం చేస్తుంది. ఈ అమ్మ మాత్రం మీరు బాకీ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారా? వేదలగేమి ఇంకా ఈ అమ్మ మాత్రం ఉందా? వేరే మనుషులు ఉన్నారు అక్కడ? చాలా మంది ఉన్నారు. వారందరూ చచ్చిపోయారా? మీరెందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే సొంత శక్తిని ఏం చేయకూడదు, ఆదుకోడు. సొంత శక్తిని ఏం చేయకూడదు, ఆదుకోకూడదు. సొంత శక్తిని ఆదుకోకూడదు. ఎవరి మీద దేవుడి మీద. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? నా కులం, నా శక్తి, నా బలం, దాని మీద ఏం చేస్తున్నారు? అది చెయ్యొద్దండి. దేవుడి మీద అండి. దేవుడు మమ్మల్ని పిలిచాడు. దేవుడు ఏం చేస్తున్నారు? కొంచెం ఏమవుతుంది, లైట్ అవుతుంది. కొంచెం ఏమవుతుంది, లైట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. భయపడకూడదండి. దేవుడు కరెక్ట్ సమయం దేవుడు వండి వస్తుంది. మనండి ఈ 4 ఏం చేశారు? ఊరు వాళ్ళకి అందరికీ చెప్పారు, మనం ఇక్కడ వెళ్ళిపోతారు, మోయాబు దేశానికి వెళ్ళిపోతామని చెప్పారు. సరే వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోవడం మాత్రం కాదండి, అక్కడికి వెళ్ళిన వెంటనే ఏం చేశారు? మోయాబు స్త్రీలకి తన కోడలుగా అంగీకరించారు. ఒక అమ్మ పేరు చెప్పండి. ఇంకొక అమ్మ రూతు, ఓర్పా, రూతు. దేవుడు ఇద్దరికి ఏం చేశారు? వివాహం చేసినప్పుడు ఆడ అనుకున్నారు, దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మంచిది అయిపోయింది, ఆ పిల్లలకి మంచి మ్యారేజ్ అయిపోయింది, మృదు కూడా బాగా అయిందని అనుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందండి? హఠాతయం జరిగింది. ముగ్గురు. ఎంతమంది స్త్రీలు ఉంది? ముగ్గురు విధవలా ఉన్నారు. చెప్పండి, ముగ్గురు స్తోత్రం కలిగింది. సరే అప్పుడు ఏం చేశారంటే ఇద్దరు కోడలకి పిలిచారమ్మా, రండి నా దగ్గరికి. పిలిచి అడిగని చెప్పారమ్మా, నీ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీరు సొంత ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన వెంటనే ఓర్పు ఏం చేశారు? ముద్దు పెట్టి ఏడిసేది. ముద్దు పెట్టడం మాత్రం కాదు, ఏడిసేది. స్తోత్రం. అప్పుడు మనం అనుకున్నారు, ముద్దు పెట్టి ఏడిసినప్పుడు అత్తగారి మీద అందా, ఇది ప్రేమ కాదు, వెళ్ళిపోవడానికే వంక. అవును కదా. మీ చర్చలు ఎలాగ ఉందో లేదో తెలియదు, మా చర్చలు ఉంది. బల్ల కార్యక్రమం తర్వాత మనం అందరం ఏం చేస్తుంది? ఒకరికొకరికి ఏం చేస్తుంది? కబలించుకొని ఏం చేస్తుంది? మీరు తినేసి వెళ్ళిపోవడమే. బల్లాదరాన్ని ఇచ్చారు, ఇంకెందుకు కాదు. ఆంధ్ర నుంచి ఒక పాస్టర్ వచ్చి చూసారు, ఇదే పరలోకం అని చెప్పారు. బలధరం అయిన తర్వాత ఒక పాట పాడుతుంది. యేసయ్య రెండో రాకడ గురించి ఒక పాట పాడి నిరీక్షకులకు పాట పాడుతుంది. అప్పుడు కౌలుకొని అప్పుడు తినడం తర్వాత ఏం చేయడం? కాணிకలు వేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆ కరోనా వచ్చిన కాబట్టి మనం మానేసేది, మళ్ళీ స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆ కరోనా వచ్చిన మునుపు మనమందరం ఒక పాత్రలో తాగలేదు. ఒక పాత్రలో అందరూ తాగేవారు. అప్పుడు ఒక అమ్మ చెప్పారు, మీరు ఏం తాగుతున్నారు? ఎంగిలి అందరు ఎంగిలి తాగేస్తున్నారని. ఒకే పాత్ర కదా. ఒక పాత్ర నేను తాగిన నీకు ఇస్తే నేను తాగుతావా? ఒకే దేవుడికి నమ్ము పరలోకం వెళ్ళిపోతారు. సూత్రం. అందుకే ఒక టవల్ ఉంది, టవల్తో ఏం చేస్తుంది? తుడిసింది. తుడిసిన తర్వాత ఆడ తుడిసి అలాగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాలం పోయిందండి, ఇప్పుడు అన్ని స్టైల్ మారింది. కప్పులు వచ్చారు, కప్పులుగా డైరెక్ట్ గా ఇంకా ఇది వచ్చేసింది. రెండు మిక్సింగ్. వేరే సంఘంలో అంటే రొట్టి మనం తయారు చేస్తున్నారు, వేరే చిన్న రొట్టి దొరుకుతుంది. వేఫర్ నోట్లో పెడితే కరిగిపోద్ది. ఎన్ని మార్పు ఉంది. దేవుడు ఆ రాత్రి ఏ రొట్టి తీసుకొని ఏం చేశారు? ఇరిపోయారని చెప్పక్కర్లే మరి. ఈడు నాలుగు పెట్టి ఇరిపోవడం. ఆ రోజు వాక్యం ఉంది కదా, ఆ రోజు రాత్రి ఏసయ్య రొట్టెని తిరిగి ఇరిచారు. ఆ మాట తీసేసి ఆ రోజు రాత్రి ఏసయ్య రొట్టె నోట్లో పెట్టారు. ఎలాగ చెప్తారు అలాగే చేయరు.
ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే మొత్తం ముక్కలు వేసి ఇచ్చారు. అదేంటే నాకు అడిగేది లేదు, మా అయ్యగారు లేదు కదా అందుకే నేను ముక్కలు చేసి అక్కడ ఉంచారట. ఇప్పుడు ప్రతి వారం మా అయ్యగారు ఏం చేస్తున్నారు, రొట్టి ఈ వారం అయ్యగారు లేదు అందుకే నేనేం చేశాను, సంఘ పెద్దలు ఏం చేయరు, ముక్కలు చేశాడు అందుకని రొట్టె తీసుకొని ఇళ్ళకంటే ప్రార్థన చేయదు దేవునికి స్తోత్రం కలిగింది. ఏంటి ప్రార్థన? రొట్టెకి ఆశీర్వాదం చేయడానికి ప్రార్థన చేయవద్దు. దేవునికి రొట్టెకి దీవించేది దేవాన్ని చెప్పాలి. స్తోత్రం విశ్వాసం నీ చేతికి అప్పగిస్తున్నారు, నీ దీవించి మన చేతికి ఇచ్చిన స్తోత్రం చెప్పి ఏం చేయాలి? తినడం కాదు, చెప్పి ఇరిపినప్పుడు ఏం చేయాలి? ఆ మాట పలకాలి. ఏం మాట? ప్రభు యేసు ప్రభులే చూపించిన రాత్రి రొట్టె తీసుకొని అందరూ ఏం చేయాలి? ఏం మాట్లాడదు, ముక్కలే అంటే నీ నోరు అందరూ తెరవడా నోరు. ఆ రొట్టి ముక్క ఇరిపినప్పుడు ఆ మాట చెప్పాలి. అది ఆ మాట చెప్పి ఏం చేయాలి? ఆ మాట చెప్పి రొట్టి ఏం చేయాలి? విరిచి ఇవ్వాలి. సోదరం అందరూ ఏం చేశాను? ఫస్ట్ పాస్టర్కి ఇస్తాను. మా చర్చలు అక్కడ బద్దనే జరగదు. పాస్టర్ అయినా కానీ అమ్మాయి అయినా కానీ అందరు తినిన తర్వాత పాస్టర్ చాలు. స్తోత్రం చర్చలు ఆగద్దు పాస్టర్ మనకి. వాళ్ళకి మంచిది కాదు. మన కూడి వచ్చిన విశ్వాసి వారి దగ్గర ఇరిగిపోతుంది. స్తోత్రం అదే ఎలాగ చెయ్యకూడదు దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే స్తోత్రం ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమంటే ఇప్పుడు ముగ్గురు ఏమైంది? అమ్మకి చెప్పారు ఓర్ప ఏం చేశారు? ముద్దు పెట్టి ఎక్కడికి వెళ్ళారు? మీరు బైబిల్ చదవలేదు అందుకే. ఎక్కడికి వెళ్ళారు? కన్నారింటికి వెళ్ళారు. వారి దేవత దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం కలిగింది కాక. ఎక్కడికి వెళ్ళారు? స్తోత్రం కలిగింది కాక. నెక్స్ట్ ఓర్ప వెళ్ళిపోయిన తర్వాత ఓర్ప విషయం నాకు జ్ఞాపం చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే వెళ్ళిపోయిన వాడే. స్తోత్రం కలిగింది. చెప్పండి. రెండక్క కోడలికి పిలిచామా నీ కూడా ఏం చేయాలి? వెళ్ళిపోమని. అమ్మ చెప్పిన కొన్ని మాట బాగా నచ్చింది. స్తోత్రం. ఒకటేదే 16 వాక్యం చూడండి. ఒకటేదే 16 రూతు అక్కడ మెల్లమెల్ల చదవాలి. స్తోత్రం కలిగిన గాక. అమ్మ చెప్పిన ఒక మాట, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. స్తోత్రం. ఏం చేయకూడదు? వెంబడి రావద్దని. అంటే రూతు చెప్తున్నారు. ఎందుకు రూతు అనగా చెప్పింది? ఎంతకార్తోడు వెళ్ళడానికి అమ్మ ఎలాగ చెప్పడానికి తీర్మానించడానికి కారణం ఏమంటే ఈ సోదరు బేదలుగా నుండి వారి మోయాబు దేశంలోకి వెళ్ళారు. కానీ పాటు ప్రార్థన అక్కడ కూడా ఉండేది. అక్కడ కూడా ఆ ప్రార్థన ఉండి దేవునికి స్తోత్రము మోసే రాసిన వారు కూడా చదివినప్పుడు ఈ రూతు కూడా ఈ మాట ఏం చేశారు? విన్నింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ విన్నిన కాబట్టి అమ్మ ఇక్కడ చెప్పిన మాట ఏమందమ్మా? స్తోత్రం. నా వెంబడి రావద్దని స్తోత్రం చెప్పొద్దు. స్తోత్రం కలిగింది కాక. ఈ అమ్మ ఈ పిల్లలకి మొదటి ఏం చెప్పారు? 8 వాక్యం చూడండి. 8 వాక్యం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి మీరు మీ తల్లుల ఇంట్లకు తిరిగి వెళ్ళుడి. ఇదే అమ్మ చెప్పారు. నీ వెళ్ళిపోమని చెప్పారు తల్లి. ఇప్పుడు రూత్ అని చెప్పారు రావద్దని బతిమలాడు. దేవునికి అలాగంటే నిర్ణయములకి నీ కూడా రావాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎవరి దగ్గరికి రావాలి? ఆ అత్తగారు తోడుగా రావాలి. స్తోత్రం. రెండవది ఏం చెప్పారమ్మా? నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళిన చోటికి నేను వచ్చేదను. సోదరు నీ ఎక్కడికి వెళ్తాను అక్కడ ఉండిపోతానట. నీ ఎక్కడికి వెళ్తాను అక్కడ. 9 వదన చూడండి. 9 వదన చూడండి. మీరు ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్టు. అంటే నీ పెళ్లి చేసి తన ఇంట నెమ్మది నమ్మన ఉంటుమని చెప్పారు. సోదరు
నెమ్మదిగా ఉంటుమని చెప్పారు. కానీ రూతు చెప్తున్నారు మాట, నీ ఎక్కడ నివసిస్తావో అక్కడ కూడా నేను కూడా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ నివస్తే అక్కడ నన్ను. అలాగండి అత్తగారి కోడలు ఉండే సూపర్. అలాగండి అత్త కోడలు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీరే చూసుకోండి. దేవునికి స్తోత్రం కలిగి కూతురితో కలిసి ఉండడానికి కష్టం పోనండి. నేను అదే చెప్తే కొందరికి తగులుతుంది, అందుకని ఆ మాట ఒకేసారు. దేవునికి స్తోత్రం. అంటే యోహాను సువార్త 1:37-38 వాక్యం చదివినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఎవరండి? మన పీతరు ఇంకా ఆంధ్రే వచ్చారు. 1:37-38 అతడు చెప్పిన మాట యోహాను సువార్త 1:37-38. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారు అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగి ఆమె చెప్పండి, నీ అక్కడ కాపురం ఎక్కడ ఉంటామని అడిగేది. దేవునికి స్తోత్రం. ఈ రూతు కూడా అలాగే చెప్పండి, నీ అక్కడ ఉన్నారా, అక్కడ నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ వచ్చిన ఇద్దరు శిష్యులు కూడా అదే మాట చెప్పారు, నీ ఎక్కడ ఉన్నారండి, అదే మాట అడిగారు. దేవుడు అక్కడ ఉంటే జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అదే చెప్పండి గట్టి ఆమేన్, హల్లెలూయా. శిష్యులు యేసయ్య ఎక్కడ కాపురం చేస్తున్నారు అక్కడ ఉండిన కాబట్టి జీవితం మారింది, లైఫ్ మారింది. దేవునికి స్తోత్రం. యేసయ్య తోడుగా నీ ఉంటే నీ జీవితం మారిపోతుంది, నీ లైఫ్ మారిపోతుంది, నీ భవిష్యత్తు మారిపోతుంది. నేను అడుగుతున్నా, అమ్మా నీ ఎక్కడ కాపురం చేసాను, ఎక్కడ నివసిస్తున్నా అక్కడికి నేను వస్తాను. ఏ ఆశతో నీ అమ్మ వచ్చారు? రూతు ఆడు విధవరాలు. ఈ అమ్మకి నమ్మి ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఆశతో వెళ్తున్నారండి? అక్కడికి వెళ్తే విధవర అమ్మ చచ్చిపోతే ఏం పరిస్థితి? అత్తగారు చచ్చిపోతే కోడల పరిస్థితి ఏంటి? ఆ ఊర్లో ఎవరికైనా తెలుసా? ఆ ఊర్లో వాడు ఈ అమ్మకి చేర్చుకున్నావా? ఎందుకు? ఇవన్నీ రాదు, మోయాబీలతో ఏం లేదు, యూదులకి సంబంధం లేదు. వాడు ఏ సంబంధం లేదు, వాడితో సాంగత్యం లేదు. వాడు స్తోత్రం కలిగి అట్టువాడు. ఈ అమ్మ ఎక్కడ కాపురం చేస్తున్నారు అక్కడ నేను కూడా ఏం చేస్తాను, వస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. మూడవది చెప్పిన మాట 11వ వాక్యం, నీ దేవుడు నీ జనం. 11వ వాక్యం అంటే రూతు చెప్పారు, నీ జనమే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది అదే చెప్పాలి ఆ మాట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీ జనము నా జనము. దేవునికి స్తోత్రం. అలాగంటే పనికే అలాగంటే నిర్ణయములు తీర్మానములకి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ కూడా అలాగే చెప్ప, నీ జనము నా జనము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ నాలుగు ఏం చెప్పానండి అమ్మా? నీ దేవుడు, నీ దేవుడే. ఆమె చెప్పాలి, ఇక్కడికే చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ రూతుకి తెలుసండి, ఈ నయోమి ఏ దేవుడికి సేవ చేస్తున్నారో అది నా దేవుడే. అదే ఎలాగ తెలిసాడంటే, నయోమి మోయాబు విడిచిపెట్టారు కానీ దేవుడికి విడిచిపెట్టలేదు. స్తోత్రం కలిగిన గాక. ఆ దేవుడికి సేవ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. అందుకని చెప్తున్నారు ఏమనంటే, నయోమికి దేవుడే నా దేవుడే. స్తోత్రం చెప్పాలి. పిల్లలు చెప్తావా నా నాన్నగారు దేవుడు నా దేవుడు అని? మన పిల్లలు చెప్తారు అలా అని. నా అమ్మ దేవుడు నా దేవుడు అని. సీరియల్స్ సినిమాలు చూసినప్పుడు నిన్ను చూసినప్పుడు చెప్పిన, నిన్ను చూసినప్పుడు చెప్పిన నీ పిల్లలు చెప్పిన అమ్మ సినిమా నా సినిమా అని. అమ్మ సీరియల్, అమ్మకి నచ్చిన సినిమా అమ్మ సీరియల్ సీరియల్. ఎందుకు నీ పిల్లలు దేవుడికి నమ్మలేదంటే నీ అటువంటి వాడే. కన్ను కనిపించడు. మా చర్చలో ఒక అమ్మ ఉంటుంది, కన్ను కనిపించండి. ఒక 5-6 నెలలు రాలేదంట. ఏటమ్మా రాలేదు, కన్ను కనిపించండి. సినిమా చూడడానికి కన్ను కనిపిస్తుంది. అది పెద్ద ఆశ్చర్యం అంటే. దగ్గరికి వెళ్ళి చూడవచ్చు కదా. ఏం చెప్పడానికి అందరు మాట్లాడరు. అమ్మా స్తోత్రం. సమయం అయినప్పుడు నాకు సిగ్నల్ వస్తుంది. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి గట్టిగా. నేను చెప్పిన కంటే నీ సేవించిన దేవుడు
నా దాంట్లో నీ పిల్లలు చెప్పాలి. హల్లెలూయా. అలగండి, ఇందులో నీ జీవించండి. ఆమేన్. స్తోత్రం. ఆమేన్ చెప్పండి. నీ దేవుడు నా దేవుడు. తర్వాత 5వ చెప్పిన మాట ఏమన్నా? చోటనే నీవు మృతి పొందుట చేతనే నేను మృతి పొందేదను. ఆమె చెప్తున్నాను, నీ మృతి పొందిన చోటలే నేనేం చేస్తుంది? మృతి పొందుతున్నారు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. నీ ఎక్కడ చచ్చిపోతావు, అక్కడ కూడా నేను కూడా ఏమవును చెప్పండి. తర్వాత ఇంకా 5వ విషయం, అక్కడనే పాతి పెట్టబడేదను. అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేక. అది నాకు నచ్చింది ఆ మాట. అతగారిని చెప్పిన మాట ఏంటంటే, అతగారు మరణం తప్ప ఏమవును నిన్ను నేను వెళ్ళవను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అనగా దేవుడితో చెప్పండి, మరణం తప్ప యేసయ్య నిన్ను నేను విడిచిపెట్టేది లేదు. విడిచిపెట్టనని చెప్పండి. హల్లెలూయా. రోమాపత్రి చక్కని ఒక మాట ఉంటుంది. రోమాపత్రి 14:8 యొక్క వాక్యం చూడండి. చక్కని ఒక మాట బాగా నచ్చింది. ఈ రోజు అది చదివినప్పుడు నాకు బాగా నచ్చింది. బ్రతికినది ప్రభు కోసమే బ్రతుకుచున్నారు. చనిపోయింది ప్రభు కోసమే ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. కాబట్టి బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ రాత్రి నీ చెప్పండి, దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇదేవో చెప్పారు, రూతు అత్తగారికి చెప్పారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెప్పిన మాట వినినప్పుడు నాయోమి ఏ మాట చెప్పలే. అమ్మ సరే అమ్మా, నీ చెప్పిన మాట కనుక మనం ఏం చేయాలి? బేదలహేమిలోకి తిరిగి వెళ్ళిపోవాలి. బేదలహేమిలోకి తిరిగి వెళ్ళమనంటే, బేదలహేమిలో దేవుడు ఏం చేశారు? మరలా దేవుడు బేదలహేమిని ఏం చేశారు? సమృద్ధిని దయచేశారు. సమృద్ధి కాదు, తప్పించాను కదా. యెహోవా తన ప్రజలను దర్శించారు. ఆమేన్. ఏది కరువులున్న దేశం అయినా కానీ ఒక్క దినములు దేవుడు ఏం చేస్తుంది? దర్శిస్తుంది. దేవుడు దర్శిస్తే స్థితి మారుతుంది. హల్లెలూయా. ఎల్లప్పుడు ఇలా ఉండదమ్మా, ఎల్లప్పుడు పేదలతో ఉండదమ్మా, ఎల్లప్పుడు వేదనతో ఉండదండి, ఎల్లప్పుడు కష్టంతో ఉండదు అమ్మా. ఒక్క దినములు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తుంది? దర్శిస్తుంది. దర్శిస్తే మరలా నయోమి రూత్ వచ్చినప్పుడు అప్పుడు ఏ కాలంలోకి తిరిగి వచ్చారు? కొత్త కాలం. ఆమె నీ ఎండిన కాలం వెళ్ళిపోతే నీకు ఒక కొత్త కాలం. ఎవరికి నేను చెప్తున్నాను, ఆమె జీవితంలో ఒక ఎండిన కాలం ఉండొచ్చు, కానీ కొన్ని దినముల తర్వాత దేవుడు దర్శించిన తర్వాత నీకొక కొత్త కాలం వస్తుంది. నయోమి బేదలహేమిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందండి చెప్పండి? ఆ పట్టణం మొత్తం నయోమికి చూడడానికి వచ్చినప్పుడు, నయోమి తండ్రికి వచ్చినప్పుడు, నయోమి వస్తున్నారని చెప్పినప్పుడు నయోమి చెప్పారు, నయోమి కాదు నా పేరు. స్తోత్రం. వెళ్ళినప్పుడు నయోమిగా వెళ్ళింది, తిరిగి వచ్చినప్పుడు అలా వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళినప్పుడు నింపి వెళ్ళారు, అవును కదా? కుటుంబం, భార్య, భర్తలు, పిల్లలందరూ ఉన్నారు. వచ్చినప్పుడు లేదు, వృత్తులుగా వచ్చాడు. ఎలాగ వచ్చాడు? ఇప్పుడు నయోమి చెప్పలేదు, నన్ను వచ్చినప్పుడు సమృద్ధిగా వెళ్ళింది, కానీ తిరిగి వచ్చినప్పుడు ఎలాగ వచ్చింది? వృత్తులుగా వచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. ఈ కాలంలో నీ మర్చిపోగల నయోమి, నీ వృత్తులుగా వచ్చారు కదా, నీ ఒడిలోని యొక్క బిడ్డ పడింటి పట్టిన సమయము దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని స్తోత్రం. రూత్ ఏం చేశారంటే, రూతు కొన్ని పుస్తకం మీరు చదవందా? రూతు గ్రంథం చదవలేదు. ఎన్ని అధ్యాయం ఉంది? 4 అధ్యాయం, 4 విషయం.
4 అధ్యాయములు ఏంటి 4 విషయాలు? ఒకటి అధ్యాయములు చెప్పండి. మోయాబు దేశంలో. 2వ అధ్యాయంలో రూతు ఎక్కడ ఉంది? పొలంలో. 3వ అధ్యాయంలో ఎక్కడ ఉంది? పర్ణశాలలో. లేదు. 3వ అధ్యాయము 2-3 వాక్యం చదవండి. ఎవరి పనికెత్తలేదు ముట్టిపో. ఆ బోయసు మన బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతని కళ్ళమును ఎవరు 3వ అధ్యాయంలో రూతు ఎక్కడ? కలములు. కలకదు సంఘములు కాదండి. ఎక్కడ అర్థం లేదే. కళ్ళము ఏంటి కళ్ళములు ఏముంది? ధాన్యం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. 4వ అధ్యాయంలో రూతు ఎక్కడ ఉంది? ఇంటిలో. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 1వ అధ్యాయంలో ఎక్కడ? మోయాబు. 2వ అధ్యాయంలో ఎక్కడ? పొలములు ఉన్నవాడు ఎక్కడికి వస్తుంది? ఆమేన్. యేసు ప్రభు చెప్పిన మాట చెప్పు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన చేతిలో ఏముంది? చేట ఉంది. చేట ఉంచిన తర్వాత ఇంకేం చేస్తున్నారు? జల్లించిన తర్వాత ఆ ధాన్యం ఎక్కడ పడుతుంది? పొట్టు ఎగిరిపోతుంది, గట్టివి కాలు మీద పడతాయి. చదవండి. 11వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం అండి. మీరు ఏదో 3వ అధ్యాయంలో మరియు ఆ సమయంలో యూదేవారందరూ 12 అయ్యారు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి. గోధుమలు ఎక్కడ ఉన్నారండి? ఈ రోజు నీ పొలములు ఉందండి. ఈ రోజు పొలములు కష్టపడి ప్రయాసపడితే ఇంటికి వెళ్తాడు. సోదర కలిగింది కదా. ఏసై దగ్గరికి చేరిపోతుంది నువ్వు. సోదరం 3వ అధ్యాయంలో ఏసై దగ్గర చేరిపో. 4వ అధ్యాయం ఏసై ఇంటికి వెళ్ళిపోతుంది. చెప్పాలి ఈరోజు. చెప్పండి ఇప్పుడు రూతు అక్కడికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం. ఆ రూత్ నీకు ఎవరు మ్యారేజ్ చేశారు? స్తోత్రం. అప్పుడు మ్యారేజ్ చేయడానికి యోగ్యత ఉన్నవాడు అక్కడ ఉన్నారు. ఎవరు ఉన్నారు? సమీప బంధువు. నయోమినికి నష్టం కలిగినది విడుదల ఇవ్వడానికి సమీప బంధువు ఉన్నారు. కానీ వారికి అడిగారు, ఏడయ్యారు బాబు నువ్వే సమీప బంధు, నీ ఏం చేయాలి? విడిపించాలి. ఇదొక 4వ అధ్యాయం ఉందండి. ఎందుకంటే నీ ఏం చేయాలి? విడిపించాలని చెప్పినప్పుడు వాళ్ళని చెప్పారు, నాకు విడిపించడానికి ఏ లేదు, క్రయధనము లేదు. అది విడిపించడానికున్నా సొమ్ము లేదు, డబ్బు లేదు. మన భాషలో డబ్బు లేదు. నీకేం చేయాలి? డబ్బు లేకపోతే ఏం చేయాలి? నీ చెప్పలేం చేయాలి? జోలు ఆ జోలు రెండు ఏం చేయాలి? తీసేసి అక్కడ ఉంచాలి. అది స్తోత్రం. ఆమె చెప్పండి గట్టిగా. జోలు అని చెప్పినట్టునే ధర్మశాస్త్రం అండి. ధర్మశాస్త్రం మనిషికి ఏమైనా విమోచన కలిగడానికి శక్తి లేదు. కాబట్టి స్తోత్రం. బోయస్ ఇక్కడ నిలబడుతున్న పెద్ద ధనివంతుడుగైన యేసుక్రీస్తు ఇక్కడ దగ్గర ఉంటే అది మమ్మల్ని నష్టం కలిగిన వ్యక్తికి, నష్టం కలిగిన భూమికి, నష్టం కలిగిన అన్నింటికి విమోచన కలిగడానికి శక్తి కలిగిన యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆడికి ఏం చేయలేదు, సమీప బంధు విమోచన ఇవ్వలేదు. అందుకని ఏం చేయలేదు. బాయ్స్ ఏం చేశారు? పెళ్లి చేసి ఏం చేశారు? నయోమికి నష్టం కలిగింది అన్ని మొత్తం ఏం చేశారు? ఆయన తిరిగిచ్చి ఏం జరిగిందండి? దేవునికి స్తోత్రం. ఎక్కడ రూతు వివాహం ఎక్కడ జరిగిందండి? రూతు వివాహం ఎక్కడ జరిగింది? పట్టణ ద్వారములు. ఎక్కడ మ్యారేజ్ జరిగింది? పట్టణ ద్వారములు. స్తోత్రం. ఎవరి మధ్యలో? ఊరు పెద్దల మధ్య. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన మ్యారేజ్ కూడా ఎక్కడ జరుగుతున్న? పట్టణంలో. ఎక్కడ పరలోకమైన పట్టణంలో మన వివాహం జరిగినప్పుడు ఇక్కడే పెద్దలు ఉన్నట్టుగా అక్కడ కూడా 24 పెద్దలు గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా స్తోత్రం.
బోయికి ఒక కుమారుడు గారు ఆయన పేరండి ఉపేద్. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రూతుకి అడగండి, నయోమికి అడగండి, అమ్మా నీ ఋతులుగా వచ్చారు ఇప్పుడు ఎలా ఉంది? హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. పొలం దొరికింది, స్తోత్రము. అల్లుడికి దొరికింది, స్తోత్రం చెప్పండి. అల్లుడికి దొరికింది, మనవరానికి దొరికింది, మనవడికి దొరికింది. ఇంకేంటి యేసయ్య వంశావళిలోకి అంత ఘోరమైన రూతుని దేవుడు ఏం చేశాడు? యేసయ్య ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని మమ్మల్ని కూడా దేవుడు ఏం చేశారు? ఏర్పరచున్నా కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. చివరికి ఎవరంటే అంటే సమయం లేదు, వచ్చిన వరకు చివరికి ఎవరంటే 4వ స్త్రీ పేరు చెప్పొచ్చా? హల్లెలూయా. ఊరా దేవుడు పేరు లేదు. ఊరియా భార్య అక్కడ ఉందా తెలియదు. భార్య పేరు రాయలే. పేరు రాయడానికి ఈ అమ్మ పేరు రాయడానికి ఉన్న యోగ్యత లేదు, అందుకని పేరు రాయలే. స్తోత్రం. కానీ ఏ పేరు రాశారు? స్తోత్రం. ఆమె చెప్పండి. ఈ చెడ్డది నుంచే మంచిది బయటకు వస్తుంది. చెడ్డ వాటిలో నుంచే మంచిది బయటకు వస్తుంది. చెడ్డ వాటిలో నుంచే మంచిది బయటకు వచ్చేది. ఏంటో నీకు అర్థమైంది? ఈ అమ్మ అంత ఘోరమైన అమ్మ ఎవరు? ఊరియా కొడుకు ఎవరు? ఆమెది వేరే చేశారు కదా ఈ అమ్మకి. సొలొమోను. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆ చెట్ట అమ్మాయి నుంచి వచ్చిన సొలొమోను వంటి ఒక మనుషుడు లోకములు ఇప్పుడు వరకు లేదు. స్తోత్రం. అంత జ్ఞానివంతుడు ఇప్పుడు వరకు ఎవరు కూడా పుట్టలే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ అమ్మ గురించి వచ్చిన వారని చెప్తారండి. దేవునికి స్తోత్రం. 4 విషయం ఉంది దేవునికి స్తోత్రం. అమ్మ గురించి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. రాత్రి నీకు కొన్ని మాట అడిగి నా మాట ముగిస్తున్నానండి. రాఘవానికి రావడానికి యోగ్యత లేదు, రూతుకి రావడానికి మనకి ఏమీ యోగ్యత లేదు. కానీ విశ్వసించరు కాబట్టి మనమందరూ దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేసి స్తోత్రం. అటువంటి కృప పొందిన దేవుని బట్టి దేవునికి స్తోత్రం. మీ ఊర్లో ఎంతమంది ఉన్నారండి? వారందరూ యేసయ్య ఇప్పుడు కూడా విశ్వసించి ఆడకాడే అలాగంటే భాగ్యం దొరకలేదు. మనకు కాదండి భాగ్యం ఎందుకు దొరికింది? యోహాను సువార్త 6 ఒక మాట ఉంది, చదవద్దు. అదే అందరు చెప్పిన మాట ఇది. ఎవరిని ఆకర్షించకుండా ఎవరు? దేవుడు తండ్రి అయిన దేవుడు ఆకర్షించలేకపోతే ఎవరు కూడా దేవుడి దగ్గరికి స్తోత్రం. నిన్ను దేవుడు ఆకర్షించారండి. అదే అర్థం తెలియదు కాదని నేను అడుగుతున్నారు. ఆకర్షించానండి. మిమ్మల్ని చూసినప్పుడు ఒక పురుషుని ఒక అమ్మాయికి చూసినా లేకపోతే ఒక వ్యక్తికి చూపిన ఏమొస్తుంది? ఆకర్షణ వస్తుంది. స్తోత్రం. మమ్మల్ని చూసి దేవుడికి అన్ని ఆకర్షణ రావడానికి ఉందండి. ఆయన సూర్యుడు వంటి వెలుగు, ఆయన అందం 10,000 మందిలో అర్థం చెందినవాడు. స్తోత్రం. అంటే ఎసన్న పాటలుగా ఉంటుంది దేవునికి స్తోత్రం. 10,000 మందిలో అతి సుందరుడు. ఆడిన మమ్మల్ని చూడనప్పుడు ఏంటి ఆకర్షించారు? నాకు ఇప్పుడు కూడా రావాకి ఈ రోజు కదా దేవా నన్ను ఆకర్షించడానికి ఏ యోగ్యత ఉందండి? కలిగింది ఎంత ఏం యోగ్యత అంటే ఆయన నన్ను చూసినప్పుడు నా దేవుడు యేసయ్య ఉండినట్టుగా ఆయన కనిపించేది. స్తోత్రం. నన్ను చూసినప్పుడు ఇది నా కుమారుడుగా మారినట్టుగా కనిపించింది కాబట్టి ఆకర్షించారు.
నన్ను దేవునికి స్తోత్రం కలిగినగా దేవుడు ఆకర్షించాడు. స్తోత్రం. తామారుని దేవుడు ఏం చేశాడు? ఆకర్షించినట్టుగా దేవుడు మమ్మల్ని ఆకర్షించిన దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు రంగపడలా నిరాశపడకూడదండి. స్తోత్రం. దేవుడు ఆకర్షించిన వాడికి మనిషిని మమ్మల్ని ఏం చేయను, చేర్చుకోడు. దేవుడు ఆకర్షించలేదు మమ్మల్ని, మనిషిని మమ్మల్ని ఆకర్షించడం. అవును కదా? అవునా లేదా? కడమ చూస్తుంది, బట్టలు చూస్తుంది. అవును కదా? మీ దగ్గరికి ఏమైనా పెట్టి అడిగిన అడుగులో మురుగురు బట్టలతోనే అడిగితే నేను కొంచెం దూరంగా నిల్లి ఏం చేస్తుంది, సత్క్రియ చేస్తాం. ఏదైనా డబ్బులు ఇస్తానండి, దగ్గరికి వెళ్ళడానికి ఏమవుతుంది? కంపు. అది మన మనిషి ఆయన కాబట్టి అలా ఉంటాను. దేవునికి స్తోత్రం. కానీ అలాగంటే మురుగులు ఆయన మన దగ్గరికి వచ్చి యెరూషలేము నుండి ఒక మనిషిని ఎక్కడికి వెళ్ళారు? ఎవరి చేతులు పడిపోయారు? దొంగల చేతులు. ఎవరు వచ్చి ఆడికి సహాయం చేశారు? ఆయన పేరుందా? మంచి సమర్యుడు అన్న పేరు. సల్క్రియ చేశాను, నీ పేరు ఎవరు అడిగితే నీ చెప్పండి సమర్యుడు అని చెప్పండి. అర్థం కాలేదు. ఎవరికైనా మీరు సత్క్రియ చేస్తే పేరేంటి అని అడిగితే సమర్యుడు అని చెప్పండి, మంచి సమర్యుడు అని చెప్పండి. ఈ కాలం మారింది. నేను ఈ రోజు వచ్చి నాకు ఎంత కోపం వచ్చింది. రోజు నేను వచ్చినప్పుడు కారులో వచ్చి మొబైల్లో చూసినప్పుడు ఒక అమ్మ ఒక మనిషిని అక్కడ రోడ్ సైడ్ నిలబడుతున్నారు. నిలబడిన పడు ఆకలితో ఉన్నారు తెలుసుకొని ఆయనకి ఆకలితో ఆయనకి ఆహారం ఇచ్చారు. ఏం చేశారు? బట్టలు కొనేసి ఇచ్చినప్పుడు ఈ అమ్మ ఏం చేశారు? మొబైల్ ఎందుకు పెట్టారు? నేను చేశాను, మీరు కూడా చేయండి. లేదు, లైక్ దొరకడానికి. లైక్ దొరికితే డబ్బు దొరకడానికి. అదా రాయగడ రాజదే నేను టిఫిన్ తినడానికి ఒకడో వాళ్ళకి బట్టలు లేకుండా అలా ఉందని అందరూ వచ్చి చూస్తున్నారు. బట్టలు ఇది చూసినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. వెంటనే ఏం చేశారు? అక్కడికి వెళ్ళి బట్టల షాప్కి వెళ్ళి ఆయనకి బట్టలు బెనియన్ ఒక టవల్ తెచ్చి ఆయన ఇలా నిలబడదు, రెండు కాలు ఏమంది, రెండు కాలు నడవడానికి నా శక్తి లేదు. అందుకని అడిగి కూర్చున్నాను. నేను ఈ చేయితో నెక్కి ఆడికి ఏం చేసాడు? డ్రెస్ వేసి అన్నీ వేసి వచ్చి టిఫిన్ తినడానికి టిఫిన్ కూడా కొనేసి ఇచ్చినప్పుడు ఆ టిఫిన్ ఇచ్చిన అతను అయ్యగారు నీకేంటి సార్ వీడికి ఎన్ని వేసినా కానీ వీడు అలా ఉంటావు అని చెప్పి అలాగే ఉన్నారు తమ్ముడు. మనలో ఒక మానవత్వం ఉంది కదా, దాన్ని బట్టి చేసే దేవుడికి స్తోత్రం. అంటే నేను చెప్పిన అదో వెంటనే నేనేం చేయాలి? పెట్టలేదు. నాకు అలాగ పెట్టిన చాలా మంది ఏమవుతుంది? నాకు లైక్ అక్కర్లేదు. స్తోత్రం. లైక్ ఆయన కొట్టుకుంటారు. ఎవరు ఎస్ఐ కొట్టుకుంటారు. మీరు అందరూ మనుషులు కొట్టడానికి చూసిన నాకు కావాలి, ఆయన కొట్టితే సూపర్. లైక్ కొట్టడానికి లైక్ పొందడానికి నీ ప్రయత్నించకూడదండి. స్తోత్రం కలిగిన నేను ఈ రాత్రి చెప్పిన మాట ఏమందండి? స్తోత్రం. హల్లెలూయా. అర్హత లేని వాడికి మనకి దేవుడు ఏం ఇచ్చాడు? స్తోత్రం. ఇక్కడ దేవుడి సన్నిధి రావడానికి మాత్రం నీకేం లేదు, ఏమీ అర్హత లేదు. దేవుడి స్తోత్రం. మన కుటుంబం చూడండి, అమ్మ నాన్నకి చూడండి, ఆడికంత చదువు ఉందా? స్తోత్రం. నా నాన్న అయితే ఆ కాలంలో అంటే 3వ క్లాస్ వరకు చదివాడు. స్తోత్రం. నా అమ్మాయి అంటే 2వ క్లాస్ చదివిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఇలా చెప్పానంటే హల్లెలూయా, అంత చదువులో లేని వాడికి దేవుడు మమ్మల్ని ఇంత స్థితికి తీసుకొని వచ్చిన హల్లెలూయా. దేవుడికి వందనాలు. స్తోత్రం. రూత్ నయోమి రూత్ బోయజ్ రూత్ తామారు యేసయ్య వంశావళికి వచ్చారు. అందుకని దేవుడు ఈ వాక్య ద్వారా దేవుడు దీవించారు. రాత్రి వేళలను సమర్పించుకున్నాం. మనం కృపచేత కదా దేవుడు మనల్ని చేర్చి దాన్ని తలుచుకొని రాత్రి వేళ దేవుడు సమర్పించుకున్నాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని కొందాం. తెలియవస్తున్నాం ఈ రాత్రి వేళ ఎన్నిక అర్హత యోగ్యత ఏమీ లేని స్థానంలో దేవ తామారుగా మేము బతికే ఉండేవాళ్ళని, రాహాబులాగా మేము బతికి జీవించేవాళ్ళని, రూత్ ద్వారా మేము ఎన్నిక లేకుండా దౌర్భాగ్య స్థాయిలో మేము ఉండేవాళ్ళని, దేవుని యొక్క ఆవరణంలోకి వచ్చి తీరడానికి యోగ్యత అర్హత ఎన్నిక ఏ రీతి కలిగిన స్వభావ తరగతి లేని
కుల వంశావళిలో మనం ఉండేవాళ్ళని. కృప చేత కదా నేను దేవుడు పిలిచింది. నీ మీద దేవునికి కృప కలిగింది కాబట్టి, కరుణ కలిగింది కాబట్టే కదా దేవుడు నేను చేర్చుకు తీరి రాత్రి వేళ అభిమానముతో దేవునికి నిజముగా చెప్పి తీరడు, దేవా నీవు నన్ను ఇంతగా ప్రేమించి తీరావా, నా పట్ల ఇంతగా ప్రాణమించి తీరడానికి, నా పట్ల నీ జీవిత అర్పణ యాగములుగా శరీరం మొత్తాన్ని కూడా నా కొరకు అప్పగించి తీరి నన్ను రక్షించి తీరడానికి, విమోచన పరిచి తీరడానికి దేవా కృప చూపించావు కదయ్యా. దేవా నీకు కృతజ్ఞతలయ్యా. దేవా అర్హత ఎన్నిక లేని స్వభావ తరగతిలో మేము జీవించి ఉన్నాం. మాకు అర్హత యోగ్యత ఎన్నిక ఇచ్చి తీరినందుకు దేవా నీకు స్తోత్రం. మేము పాపులుగానే ఉండేటప్పుడు దేవా, మేము శత్రువులుగా ఉండేటప్పుడు, మేము దేవుని కన్నా దూరంగా జీవించేటప్పుడు దేవా మా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావు. మా కొరకు నీవు నీ శరీరాన్ని అప్పగించావు. మా కొరకు నీ శరీరంలో ఉన్న మొత్తం రక్తం కాచి తీరావు. మమ్మల్ని ప్రేమించావు కదయ్యా. దేవా ప్రేమ విధానంలోకి వచ్చి తీరడానికి దేవా మాకు భాగ్యం కలిగినందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ భాగ్యాన్ని మరలా తలుచుకు తీరి దేవా నీ సన్నిధిలో కన్నీటితో నీ పాదము కింద పడి దేవా ఇంతగా ప్రేమించుకు తీరడానికి మేము ఏ పాటి పాదమయ్యా. దేవా ఇలా మేము నీ సన్నిధిలో మేము అడిగి తీరుతున్నాం. ఇది అడుగుతున్నప్పుడు దేవా మా హృదయం లోపల ఈ అర్హత ఎన్నిక లేని ప్రజలు మాకు గుర్తొచ్చి తీరుతున్నాయి దేవా. వారిని కూడా నీ దేవా నీ ఆవరణం దగ్గరికి తీసుకొచ్చి తీరడానికి దేవా మాకు శుభ సందేశాన్ని ఇచ్చావు, మాకు కృపనిచ్చావు, మాకు వాక్యం ఇచ్చావు, మాకు రక్షణ మార్గం ఇచ్చావు దేవా. మేము కూడా లోకమంతటికి వెళ్ళి అనేకులకు సువార్త చెప్పి అనేకులకి రక్షణ మార్గంలో తోడుకొచ్చి తీరే పనిలో మేము ఉండి తీరుతున్నాం దేవా. కృప దయచేయండి అని కోరుచున్నాం. రాత్రి వల్ల నీ సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నాం దేవా. మేము ఎలా కృప చేత పట్టబడ్డామో అలా కొందరిని కూడా కృప చేత పట్టనీయంగా దేవా మేము పాటలు పాడుతాం, మేము ప్రార్థన చేస్తాం, మేము కోడికలకు వెళ్తాం, మేము సువార్తలు చెప్తాం, మేము అనేక ఆత్మలను సంపాదించి తీరుతామని రాత్రి వేళ నీ సన్నిధిలో మేము ఒక ఒప్పందం చేసి తీరుతున్నామయ్యా. సహాయం దయచేయండి. రాత్రి వేళ వాక్యానుసార బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరి జీవితంలో విశ్వాసం అభివృద్ధి చెందేటట్టుగా దేవ సహాయం దయచేయండి. కొన్ని సందర్భాల్లో అపనమ్మకం వచ్చేస్తున్నదయ్యా. కొన్ని సందర్భంలో నమ్మలేకపోతున్నామయ్యా. కొన్ని సందర్భంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చుకోలేకపోతున్నాం. దేవుని యొక్క కూటమికి ప్రాధాన్యత మమ్మల్ని క్షమించండి, మందించండి, మరలా నీ రక్తముతో మమ్మల్ని కడిగి శుభ్రపరచమయ్యా. మాలో విశ్వాసం పెరగనించేంతగా సహాయం దయచేయండి దేవా. సహోదరుడు చెప్పాడు దేవా మాలో ఉన్న అపనమ్మకాన్ని దూరపరచండి అయ్యా. మాలో విశ్వాసం పెరిగి తీరేంతగా సహాయం దయచేయండి దేవ. రాత్రి వేళ విశ్వాసం పెరగనిపించేటట్టుగా ఈ వాక్య లేఖనాలు మేము విన్నాం. ఆ రీతిగా మా విశ్వాసం పెరిగి తీరి అనేకులకు విశ్వాసులుగా మార్చి తీరి దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు తోడుకు తీసుకొచ్చేటట్టుగా భాగ్యం ఎన్నిక కృప మాకు దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించండి, వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఈ ఊర్లో ఉన్న నివాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం దేవ. దీవెనలతో నింపినందుకు దేవ స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మొదటి హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనకు కృప ద్వారా తోడుకున్నందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత ఆత్మీయంగా బలపడినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత ఆత్మలో దేవుడు తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు దీవించినందుకు స్తోత్రం చెప్దాం. దేవుడు అతను దీవించును గాక. అందరికీ